ఒక వ్యక్తి త్వరగా నిద్రపోయి త్వరగా మేల్కుంటే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు, సంపన్నుడు, తెలివైనవాడు అవుతాడు. ఇది ఒక పాత ఇంగ్లీష్ సూక్తిలోనిది. నిద్రించే విధానాలలో క్రమశిక్షణ, డిసిప్లిన్ పాటిస్తే అది మన జీవితాన్ని మార్చివేస్తుంది. రాత్రి సరిగ్గా నిద్రలేనప్పుడు ఏమవుతుంది? మనకు చికాకు, కోపం, చిరుబురులాడటం, కృంగుబాటుతనం, ఒంటరితనం, సమావేశాలు, చర్చలలో నిమగ్నం కాలేరు. ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరగటానికి కారణం ఆ వ్యక్తులకు నిద్ర సరిగ్గా లేకపోవటం. హాయిగా చక్కగా తగినంత నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? సూర్యోదయం అయినప్పుడు కొన్ని రకాల హార్మోన్లు స్రవించే విధంగా మన శారీరక వ్యవస్థ వికాసం చెందింది. మనం ప్రకృతితో సారూప్యంగా ఉన్నప్పుడు ప్రయత్నం లేకుండానే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీకు తెలుసా? కనుగుడ్డు లోపల ఉండే రెటీనా పొర నుండి మెదడులోని హైపోథాలమస్ వరకు వెళ్లే నాడీ మార్గాన్ని సూర్యరశ్మి చైతన్యవంతం చేస్తుందని, దాని ప్రభావంతో సెరోటోనిన్ అనే హార్మోను మెదడులో ఉత్పత్తి అవుతుందని మన సైంటిస్ట్స్ కనుగొన్నారు. సెరోటోనిన్ అనేది మనకి ఆనందాన్ని ఇచ్చే హార్మోను. అది లేకుంటే మనం మానసికంగా కృంగిపోతాము. ఉదయాన్నే 6 బయటికి వెళ్ళి సూర్యరశ్మిలో ఉంటే ఆ రోజుకు అవసరమైన సెరోటోనిన్ హార్మోను ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దానివల్ల మనకు జీవితం పట్ల ప్రకాశవంతమైన, ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది. పెందలకడనే నిద్రలేచి ఎండలో నిలబడితే సెరోటోనిన్ హార్మోను ఉత్పత్తి అవుతుంది. అది మెలటోనిన్ హార్మోను ఉత్పత్తికి దారితీస్తుంది. అది మనం హాయిగా నిద్రపోయేటట్లు చేస్తుంది. అలా హాయిగా నిద్రపోయినప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే పెందలకడనే మేల్కొనేటట్లుగా చేస్తుంది. వరుసగా సంభవించే ఈ ప్రక్రియల మధ్య ఏదైనా భంగం వాటిల్లితే ఈ నిద్రలేమి, మానసిక రుగ్మతల వంటి ఆధునిక ప్రపంచంలో ఈ 2 ముఖ్యమైన వ్యాధులకు లోనవుతాము. ఇంకో ముఖ్యమైన విషయం, వన్ మోర్ రీజన్ టు హ్యావ్ ఏ గుడ్ నైట్ స్లీప్ అని జెఫ్ ఇలిఫ్ ఇచ్చిన ఒక ప్రసంగం టెడ్ టాక్లో ఉంది. నిద్రలో మన నాడీ వ్యవస్థ తనలోని హానికరమైన వాటిని ఎలా తొలగిస్తుందో వివరించారు. మెదడు వెనుముకకు ఆవరించి ఉండే ద్రవం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కణాలు సెల్స్ మధ్య ఉండే ఖాళీల ద్వారా ప్రవహిస్తూ మెదడు నుండి విష పదార్థాలు, టాక్సిన్స్ తొలగిస్తూ ఉంటుంది. ఇది మనం నిద్రిస్తున్నప్పుడు జరుగుతుంది. సక్రమంగా నిద్రించే అలవాటు ఉన్న వ్యక్తులలో ఈ ద్రవం ఫ్లూయిడ్ విష పదార్థాలు, టాక్సిన్స్ను సమర్థవంతంగా తొలగించి బయటకు పంపగలవు. కానీ నిద్రలేమితో బాధపడే వ్యక్తులలో ఈ విష పదార్థాలు, టాక్సిన్స్ తొలగింపు చాలా వరకు తగ్గిపోతుంది. తద్వారా తొలగించబడకుండా శరీరంలోనే మిగిలి ఉన్న విష పదార్థాలు, టాక్సిన్స్ దుష్ప్రభావానికి లోనవుతాము. దాని వలన మనం భావావేశాలకు లోను కావచ్చు. మంచి నిద్ర పట్టేందుకు కొన్ని చిట్కాలు చూద్దామా? 1. ఉదయాన్నే వెన్నెలగడే నిద్రలేచి కొన్ని నిమిషాలు సూర్యరశ్మిలో గడపండి. 2. నిద్రపోయే ముందు సాయంత్రం ఓ 2 గంటల ముందే పనులను చేయడం తగ్గించుకోండి. దానివలన మీ మెదడులో తరంగాలు నెమ్మదించి సహజంగా మీరు నిద్రలోనికి జారుకోగలరు. 3. రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు మనం చేసిన పనులన్నీ ఇంకా బాగా ఎలా చేయవచ్చో ఆలోచించండి. ఒకవేళ మీరు ఏవైనా తప్పులు చేస్తే వాటిని మళ్ళీ చేయనని ప్రతిజ్ఞ చేసి వాటిని విడిచిపెట్టేయండి. అప్పుడు మీరు మీ డివైన్ లైట్తో అనుసంధానమై పూర్తిగా గాఢమైన విశ్రాంతి స్థితిలో ఉండి నిద్రపోవడానికి ఉపకరిస్తుంది. 4. రాత్రి పడుకునే ముందు మీ పాదాలను శుభ్రంగా కడుక్కోండి. 5. కుడివైపుకు తిరిగి పడుకోండి. ఇది మీ పిఎన్ఎస్ చైతన్యవంతం చేసి మిమ్మల్ని ప్రశాంతత పరచడానికి సహాయపడుతుంది. 6. పైనుండి మీ శిరస్సు మీద చల్లని నీరు సున్నితంగా పడుతూ మిమ్మల్ని ప్రశాంతత పరుస్తూ ఉన్నట్లు ఊహించండి. 1 గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. రిలాక్స్ కలిగించే సంగీతాన్ని వినండి లేదా ప్రాణాయామ చేయండి. అంతే, సహజమైన సుఖమైన గాఢ నిద్ర మీతోనే.